ఈ రోజు ముగిసిపోవాలి అని మనోరంగానే అలాగే ఈ రోజు నా శక్తులు అన్ని కోడి చెప్పుకొని ఆ భుజం చంపేస్తాను. ఆ తర్వాత అంజు పాప సరైన వదిలేసి అక్కడే వెళ్ళిపోతా అని ప్రచండ అనగానే సరే గో ప్లాన్ లో ఏ చేంజ్ ఉండకూడదు. ఇదిగో ఏ శక్తి వచ్చినా సరే భుజం మాత్రం ఫినిష్ చేసే వెళ్ళాలి అని మనోరి అనగానే అలాగే అని చెప్పి ఇంకా అంజు రూపం ప్రచండ అని వెళ్తూ ఉంటాడు. అదంతా ఇంకా అలాగే మనోరి యాదవ్ గమనిస్తూ ఉంటారు. ఆకాశ్ దగ్గర వెళ్తూ ఉంటుంది. ఏంటి ఈ మధ్య మనోరాంటి నువ్వు చర్చల మీద చర్చలు చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి? ఆకాశ్ అనగానే ఏం లేదులేరా నువ్వు బోలై అని ఇంకా అంజు అనగానే మనోహరి నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది, ఒకే దెబ్బకి రెండు పెట్లు అని యాదం అనగానే ఏంటని మనోహరి అడుగుతూ ఉంటుంది. అంటే ఆ ప్రచండ అంజు సరే వదిలేసి వెళ్ళిపోతా అంటున్నారు కదా, నువ్వు రణవీర్ ఫోన్ చేసి అంజుని పక్క తీసుకోమని చెప్పు, రణవీర్ పీడకలు వదిలిపోతుందిగా అని యాదం అనగానే వద్దొద్దు, రణవీర్ ఎంటర్ అయిన ప్రతిసారి మనం వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా, ఫస్ట్ అయితే బుజ్జమ్మ అడ్డు తొలగిపోవాలి, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని మనోరి అనగానే అది కూడా కరెక్టేలే, ప్రచండ ఈ రోజే బుజ్జను అంతం చేయడానికో అదే మన చాలే అని ఇంకా యాదమ్మ కూడా అంటూడదు. ఇంకా ఆకాష్ అంజు అదే పనిగా లాన్ లో ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. అదంతా మనం గమనిస్తూ ఉంటుంది. రాతోడు ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా అమ్మని ఇంకా తీసుకెళ్తూ ఉంటాడు. మీరు మిస్సంతో బాగా దాగుడు మూతలు ఆడుతున్నారు సార్. రాతోడు అనగానే అవును నాకు ఇది బాగుంది, మళ్ళీ కొత్తగా బాగిన ప్రేమలో పడినట్టుంది అని అమర్ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాత నవ్వుతూ ఉంటాడు. ఇంకా కొన్నాళ్ళ గతం గుర్తున్నట్టు నటిస్తాను, బాగి ఉడికిస్తా అని అమర్ అనగానే పాపం సార్ బుజ్జమ్మ ఫీల్ అవుతుంది, అయినా భార్య తను ఉండగా మీరు కేర్ టేకర్ మిస్ అమ్మ ప్రేమించి చెప్పేసి ఫీల్ అవుతుంది అని రాతన మాటలకి పర్లేదులే సంతోషపడుతుందిలే తర్వాత తెలిస్తే అని అమర్ అనగానే ఈరోజు గుచ్చి గుచ్చి అడిగింది సార్ అని చెప్పి రాతోడు చెప్తూ ఉంటాడు. ఇంకా అమర్ అదే పని నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా వెళ్తుండగా రాతోడికి బైక్ అడ్డొస్తూ ఉంటుంది. ఇంకా సడన్ గా బ్రేక్ వేస్తూ ఉంటాడు. అతనేమో గబుక్కుని కింద పడిపోతుంటాడు. రాతోడు కిందకి దిగి అతను ఎలాగున్నాడో చూద్దాం అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఇంకా కార్ తిరుగుతూ ఉంటారు. సార్ లెగన్ సార్ అని చెప్పి ఇంకా రాతోడు ఇంకా మనిషిని పైకి లేపుతుంటారు. మీకేం కాలేదుగా అని చెప్పి ఇంకా రాతోడు అంటూ ఉంటారు. సార్ మీకేం కాలేదుగా అని చెప్పి రాతోడు అడుగుతూ ఉంటారు. అతనేమో అమ్మని చూసి అమ్మలేను సార్ మీరా అని చెప్పి అడుగుతూ ఉంటారు. మీరెవరు అని చెప్పి ఇంకా అమర్ అడుగుతుంటారు. నేను సార్ కొడైకెనాల్ ఎస్ఐని అని చెప్పి అనగానే ఇన్స్పెక్టర్ గారు మీరేంటి ఎక్కడున్నారు? రాతోడు అనగానే ఒక కేసు పని వచ్చాను సార్. సార్ ఇప్పుడు మీకు ఎలాగుంది అని ఎస్ఐ అనగానే సారీ మీరెవరో నాకు గుర్తు రావట్లేదు అని అమర్ అనగానే అదే సార్ ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ లో మీకు గతం మర్చిపోయారని చెప్పి తెలిసింది, కానీ మీకు కొంచెం కొంచెం గుర్తు వస్తుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారే అని చెప్పి అంతా ఎస్ఐ అనగానే సార్ కొంచెం గుర్తు వచ్చింది, అంతా గుర్తు రాలేదు, ఆ రోజు యాక్సిడెంట్ జరగడానికి ముందు ఏం జరిగిందో సార్ చెప్పండి అని చెప్పి ఇంకా రాతోడు అంటూ ఉంటారు. ఇంకా ఎస్ఐ అలాగే చూస్తూ ఉంటారు. సార్ మీ వైఫ్ సంవత్సరం కోసం మీరు అక్కడ వచ్చారు కదా, మీ వైఫ్ చంపిన వారు ఎవరో మీరు తెలుసుకోవాలనుకున్నారు, నాకు తెలిసింది అంతా ఆ రోజే మీకు చెప్పాను కదా, ఆ తర్వాత మీకు యాక్సిడెంట్ జరిగింది, ఏమన్నా గుర్తొచ్చిందా సార్? ట్రై చేయండి సార్ అని చెప్పి ఇంకా ఎస్ఐ అన్నమాటకి ఇంకా అమర్ గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా తల పట్టుకుంటూ ఉంటాడు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది చూసి ఇంకా రాత్రి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా జరిగిన విషయం అంతా గుర్తించిన ప్రయత్నం అమర్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు కొడైకెనాల్ వెళ్ళడం అనుకోకుండా ఒక అతనికి యాక్సిడెంట్ అవడం అంత సూచాయిగా మెల్లిమెల్లి గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా తల పట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాగే ఆ తర్వాత తనకి యాక్సిడెంట్ అవడం కూడా మెల్లిమెల్లి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సార్ 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 అని చెప్పి ఇంకా రాతోడు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైంది సార్ ఏమైంది సార్ అని చెప్పి రాతోడు అలాగే ఎస్ఐ అంటూ ఉంటారు. అంటే బాగుంది గుర్తు చేసుకుంటే ప్రమాణం చెప్పారు అని చెప్పి రాతోడు అనగానే సారీ సార్ నాకు తెలీదు అని చెప్పి ఎస్ఐ అనగానే ఏం పర్లేదులే అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. మీకేం ఇబ్బంది లేకపోతే మీరు నాతో పాటు మా ఇంటికి వచ్చి కొడైకెనాల్లో అసలు నాకు యాక్సిడెంట్ అవ్వక ముందు ఏం జరిగిందో డీటెయిల్ గా చెప్పగలరా అని చెప్పి అమర్ అనగానే సారీ సార్ నేను ఇప్పుడు రాలేను, నేను ఒక అతను ఈ రోజు కలవాలి అని చెప్పి అతని కేసులో ఇంపార్టెంట్ విట్నెస్
తన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఈ రోజు నైట్ కి అతను అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడు అందుకే అని ఎస్ఐ అనగానే ఓకే ఇన్స్పెక్టర్ రేపు తప్పకుండా రండి, నాకు కొన్ని విషయాలు తెలియాలి అని చెప్పి అమరంగా షూర్ సార్ రేపే మీ ఇంటికి వచ్చి క్లియర్ గా అన్ని విషయాలు చెప్తాను అని చెప్పి ఎస్ఐ ఇంకా బయలుదేరుతూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. అమర్ ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా రాత్రి కూల్ చేస్తూ ఉంటాడు. సార్ రండి సార్ అని చెప్పి అంటూ కార్ దగ్గరికి వెళ్ళి ఇంకా వాటర్ బాటిల్ తీసుకొచ్చి సార్ వాటర్ తాగండి అని చెప్పి ఇంకా రాత్రి ఇస్తూ ఉంటాడు. అమర్ ఇంకా అలాగే తాగుతూ ఉంటాడు. ఇంకా రాత్రి ఇంకా ఏం మాట్లాడలేకపోతూ ఉంటాడు. అసలు మెల్లమెల్లగా ఒక్కొక్కటి కొలికి వస్తున్నాయి. రాథోడ్ రేపు నా ఆరుని చంపింది ఎవరో, నాకు యాక్సిడెంట్ చేసింది వాళ్ళెవరో కూడా తెలుసుకోవాలి అని అమర్ అనగానే అవును సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఆ దేవుడు ఇన్స్పెక్టర్ పంపించినట్టున్నాడు కదా, రండి సార్ వెళ్దాం అని చెప్పి రాథోడ్ అంటూ కాళ్ళు కూర్చోబెడుతుంటారు. ఒసే మనోహర్ రేపుతో నీకు ఎండికాడ పడుతుంది, నాకు చాలా సంతోషం అని చెప్పి రాథోడ్ అనుకుంటూ ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. బుజ్జమ్మ బిజీగా హోంవర్క్ చేసుకుంటుంది. అప్పుడే ఇంకా అంజు రూపంలో ప్రచండ చాలా కోపంగా బుజ్జమ్మ రూమ్ లోకి వస్తూ ఉంటాడు. ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు. బుజ్జమ్మ గమనించకుండా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా వెళ్ళి బుజ్జమ్మ అని చెప్పి అంజు పిలుస్తూ ఏం చేస్తా అడుగుతూ ఉంటది. ఏం చేయట్లా ఆనందన్నయ్య ఆకాశాన్ని దాగుడు మూటలు ఆడదా అన్నారు, నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు, అన్నయ్య దొరకకుండా దాక్కొని వాళ్ళతో ఆడుకుందాం అని బుజ్జం అనగానే ఇప్పుడు ఆటలేంటి బయటకు చాట్ తిందా అనుకున్నాంగా అంజు అనగానే డాడీ ఇంకా రాలేదుగా అక్క అని బుజ్జం అనగానే మనం ఎవరికి చెప్పకుండా వెళ్ళి మళ్ళీ తిరిగొద్దాం అనుకున్నాం కదా అని బుజ్జమ్మతో అదే పనిగా అంజు అంటుంది. కానీ గుర్తుంది డాడీ తెలిసి తిడతారుగా అని బుజ్జం అనగానే మన ఇంట్లో లేవని చెప్పి డాడీ తెలిసేలోపు వచ్చేద్దాము రా అని చెప్పి అంజు ఇంకా చేయి పెట్టుకొని బుజ్జం తీసుకెళ్తుంటది. ఇంకా బుజ్జం ఇంకా ఏం మాట్లాడలేక ఇంకా తన అక్కే కదని చెప్పి నమ్మి ఇంకా తనతో పాటు బయటకు వస్తుంటది. ప్రచండ ఇంకా చాలా కోపంగా బుజ్జమ్మ చూస్తూ ఉంటాడు. అదంతా బయట నుండి చిత్రతో గమనిస్తూ ఉంటాడు. ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్క పోని అమ్మకని చెప్పి వెళ్దామా అని చెప్పి బుజ్జమ్మ అనగానే వద్దు వద్దు మనం అలా చెప్పొద్దు, మనం కామ్గా వెళ్ళి వచ్చేద్దాం అని చెప్పి ఇంకా అంజు తీసుకెళ్తూ ఉంటుంది. అదిగో అనుకున్న పని చేస్తున్నారుగా అని చెప్పి మనం అనగానే అవును ఇంకా నీ పని ఈజీ అయిపోతుంది కదా అని చెప్పేసి యాదం అంటుంటది. ఇంకా ప్రచండ అన్న విధంగా చేస్తున్నాడు కదా అని చెప్పి ప్రచండ ని చూస్తూ చిత్రగుప్తుడు ఇంకా బాధపడుతుంటాడు. బాలిక నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పి అదే పనిగా చిత్రగుప్తుడు హెచ్చరిస్తుంటాడు. కానీ శక్తులు పోవడం వల్ల బుజ్జమ్మ ఇంకా అర్థం కాదు, ఇంక వినిపించలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా అదే పనిగా ఆ బాలికలో ప్రచండ ఉన్నాడు. నా మాట విను బాలిక, బాలిక నువ్వు వెళ్తే చనిపోతావు, నువ్వు మళ్ళీ తిరిగి రావు అని చెప్పి చిత్రగుప్తుడు గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ ఒక్కసారిగా అంజు అదే పనిగా కోపంగా చిత్రగుప్తుని చూస్తూ ఉంటుంది. అలాగే బుజ్జమ్మ కూడా గమనిస్తూ ఉంటుంది. చిత్రగుప్తుడు ఇంకా ఏం చేయాలి అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది. తన మాయా శక్తులతో అక్కడ చిత్రగుప్తుని రాకుండా అక్కడే బందీ చేస్తూ ఉంటుంది. బాగా అదే పనిగా టెన్షన్ పడుతూ ఉంటాడు. బాలిక ఆగు ఆగు చిత్రగుప్తుడు అంటూ ఉంటాడు. కానీ ప్రచండకు మాత్రం తనకు అర్థమవుతుంది అక్కడ ఎవరో ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఈ బాలిక సాయం చేస్తుందో నువ్వెవరో నాకు తెలీదు, కానీ నా మంత్రవళిని దాటి నువ్వు బయటికి రాలేవులే అని చెప్పి ప్రచండ అనుకుంటూ ఉంటాడు. నా పని పూర్తయ్యే వరకు నువ్వు బందీ కాక తప్పదు అని చెప్పి చిత్రగుప్తుని ఇంట్లోనే బంధిస్తూ ఉంటాడు. ఇంకా చాలా ఆవేశం చూస్తూ ఉంటారు. ఏంటక్క ఏమైంది అని చెప్పి బుజ్జం అడుగుతుంటది. ఏం లేదు పద అని చెప్పి ఇంకా చేయి పట్టుకొని అదే పనిగా అంజుకు తీసుకెళ్తుంటది. ఇంకా మనోహరి యాదమ్మ చాలా సంతోషపడి ఐఫై ఇచ్చుకుంటూ ఉంటారు. ఈ బాధని ఎలా కాపాడాలి, ఈ దుష్ట శక్తి మన శక్తిని ఆపుతుందా అని చెప్పి అనుకుంటూ చిత్రగుప్తుడు బయట వచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ తను రాలేకపోతుంటాడు. ఇంకా తను ఎలా కాపాడని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా అలాగే ఆలోచిస్తున్నాడు. అలాగైనా సరే బుజ్జమ్మని కాపాడాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ తన వల్ల కాలేకపోతుంది. ఇంకా మనోహరి యాదమ్మ చాలా సంతోషపడుతుంటారు. ఇంకా ప్రచండ అన్న విధంగా ఈ రోజు బుజ్జమ్మని చంపేస్తాడు అని చెప్పి అనుకుంటూ సంతోషపడుతూ ఉంటారు.